ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కాకతాళీయకమో లేకపోతే ఆకతాయితనమో ఖచ్చితంగా కాదు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ స్కెచ్ అన్న విషయం సుస్పష్టమైపోయింది. రిమాండ్ రిపోర్ట్లో అనూహ్యమైనటువంటి కీలక సమాచారం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి అమర్ సతీష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్, చూస్తూ ఉన్న ఈ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, విస్తుగొలిపే విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర? ఎస్ అనుశ్రీ, ఖచ్చితంగా కాన్స్పిరసీ ప్రకారమే దాడి చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు రిమాండ్ రిపోర్ట్లు వెల్లడించారు. వేముల సతీష్ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత A1గా ఉన్నటువంటి వేముల సతీష్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు, వేముల సతీష్ వెల్లడించినటువంటి వాంగ్మూలం మేరకు A2ని గాలించేటువంటి పనిలో ఉన్నారు. ఈరోజు A2 అయినటువంటి వేముల దుర్గారావును కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఘటన జరిగిన తర్వాత పోలీస్ కమిషనర్ కాంతినాథ్ టాటా తనకున్నటువంటి అధికారాల మేరకు సిట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేవలం ట్రాన్స్పరెంట్ గా ఖచ్చితంగా కొన్ని ఆరోపణలు వస్తున్నా కానీ, ఎన్నో ప్రెజర్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా విచారణ జరిపారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే సతీష్ దాడి చేశాడని కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అతను కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి A2 వరకు కానీ ఇంకా ఎంతమంది అయినా ఉన్నా కానీ వారిని అడిషనల్ గా యాడ్ చేస్తాము. ఖచ్చితంగా కేసుకు సంబంధించి తొందరపాటుగా కాకుండా పూర్తి ఆధారాలతో అరెస్టులు కావచ్చు, విచారణలు కావచ్చు చేపడుతున్నామని అటు కోర్టు కావచ్చు, ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి నివేదికలు కూడా అందిస్తున్నారు. అయితే దాడి చేసినటువంటి విధానాన్ని చూస్తే ఒక చోట నుంచి రాయి తీసుకెళ్లి తమ ఇంటికి సమీపంలో, అంటే డాబాకుట్లు సెంటర్ దాటిన తర్వాత వివేకానంద స్కూల్ కు, గంగానమ్మక గుడికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతే అటాక్ చేశారో ఆ దాడి చేసిన ప్రాంతానికి అతి సమీపంలోనే వడ్డేరు కాలనీ ఉంది. అయితే నిందితుడు తన ఇంటి సమీపంలోనే ఆ అటాక్ చేసేటువంటి ప్రాంతాన్ని కానీ ప్లేస్ ని కానీ ఎంచుకున్నాడు. అంటే సాధారణంగా ఏదన్నా అటెంప్ట్స్ చేసేటప్పుడు, ఏదైనా నేరాలు చేసేటప్పుడు పక్క ప్రాంతాల్లోనో పక్క ఊర్లోనో లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వేరే ఊరు వెళ్ళిన తర్వాత ఆ అటాక్ ప్లాన్ చేయొచ్చు. కానీ తన వెనక కొంతమంది వ్యక్తులు ఉన్నారన్నటువంటి ధైర్యంతో తన ఇంటికి సమీపంలోనే నిందితుడు ఈ అటెంప్ట్ చేశాడు. గురి చూసి కొట్టడంతో పాటుగా బలమైన గాయం తగిలేలా నిందితుడు ఒక పెద్ద రాయిని తీసుకెళ్లి కూడా అటాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం A2 కోసం అయితే ప్రస్తుతానికి విచారణ దశలో ఉంది. ఖచ్చితంగా కేసు దర్యాప్తు దశలో ఉన్నందున అఫీషియల్ గా ఇప్పటివరకు కూడా పోలీసులు వివరాలు అందించలేదు. ఈ రోజు A2కు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అరెస్ట్ చేసి పూర్తి వివరాలు అయితే సమర్పించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్ సతీష్. మొత్తం మీద సతీష్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. A2 ఎవరు అన్న విషయం ఈ రోజు తేలిపోబోతోంది. A2ను కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత దుర్గారావే ప్రధాన కారకుడా లేకపోతే అతని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు అనే విషయాలు కూడా వెలుగులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.